హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన నేచర్ అనేది ఎప్పటికీ మార్చుకోలేమండి. మనం మారం, ఇంకా మన పద్ధతి ఎప్పటికీ మార్చుకోలేం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ 2 రోజుల నుంచి కూడా ఏదైతే మన పై కాయిన్ ఉందో ఆ పై కాయిన్ గురించి నెగిటివ్ ప్రచారం అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారండి. అసలు పై నెట్వర్క్ అనేది ఏం చేసింది, అసలు ఏం జరిగింది? ఇప్పుడు క్రిప్టో మార్కెట్ గానీ మనం చూసుకున్నట్లయితే ఒక పాజిటివ్ ట్రెండ్ లో అయితే వెళ్తుంది. మన పై కాయిన్ తప్ప మిగతా చాలా వాటి కాయిన్స్ ఎక్కువ పాజిటివ్ మూవ్మెంట్ అయితే చూపిస్తూ ఉన్నాయి. దాన్ని మనం ఒప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే నెంబర్ 1 స్థానంలో ఉందో బిట్ కాయిన్ అనేది, అది దాని యొక్క ఆల్ టైమ్ హైన్ అయితే టచ్ చేసింది ఫ్రెండ్స్. 1,21,00,000 ప్రైస్ అయితే అదైతే టచ్ చేసింది. కానీ ఏదైతే మన పై కాయిన్ ఉందో అది ఇంకా డౌన్ సైడ్ లోనే ఉంది. దాన్ని అనుసరించి ఇప్పుడు చాలా మంది పైనీర్స్ కూడా ఏం చెప్తున్నారంటే, మేము 4 సంవత్సరాల నుంచి అదే విధంగా 6 సంవత్సరాల నుంచి కూడా ఈ కాయిన్ అయితే మైన్ చేసుకుంటూ ఉన్నాము. ఈ ప్రాజెక్ట్ అనేది మాకు ఎక్కువ ప్రాఫిట్స్ అయితే ఇవ్వలేదు. ఈ ప్రాజెక్ట్ ఒక స్కామ్ అని చెప్పేసి వీళ్ళు మొదలు పెట్టేశారు. నిజమే, ఈ ప్రాజెక్ట్ అనేది ఒక స్కామ్ ప్రాజెక్టే. ఎందుకంటే మీ దగ్గర నుంచి ఎటువంటి అమౌంట్ ఆశించకుండా, ఏ విధమైన లాభాపేక్ష లేకుండా ఈ పై నెట్వర్క్ వాళ్ళు మీకు అవకాశం కల్పించారు కదా. అదే పై నెట్వర్క్ వాళ్ళు చేసిన మెయిన్ తప్పు అనమాట. అయినా 6 సంవత్సరాల నుంచి మైనింగ్ చేసుకుంటామంటున్నారు కదా. మీరు 6 సంవత్సరాల నుంచి మైనింగ్ చేసుకున్నా గానీ ఈ ప్రాజెక్ట్ అనేది ఆచరణలోకి ఎప్పుడు వచ్చింది అది మాత్రమే మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. అప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్ అనేది జర్నీ స్టార్ట్ చేసింది అని చెప్పేసి మనం చూడాలి. దీనికి మనం ఎగ్జాంపుల్స్ కూడా చూసుకోవచ్చు. మనల్ని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం మన తల్లి కడుపులో 9 నెలలు ఉంటాం కదా. కానీ మనం ఎప్పుడైతే మనం ఈ భూమి మీద జన్మిస్తామో అప్పటి నుంచి మాత్రమే మన ఏజ్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. అంతేగాని ముందున్న 9 నెలలు కూడా క్యాలిక్యులేట్ చేసి చెప్పం కదా. మీరు భూమి మీద అడుగు పెట్టారు, ఓకే. కానీ మీకు ఒక సంపాదన అంటే మీరు శాలరీ రూపంలో కావచ్చు, ఏ విధమైన సంపాదన కానీ మీరు సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుంది? రోజులు కాదు, సంవత్సరాలు పడుతుంది. మీరు ఏదైతే కొంత చదువుకొని ఏవైనా కొన్ని కోర్సులు నేర్చుకుని ఆ తర్వాత మాత్రమే మీకు ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగం ద్వారా మీకు సంపాదన అనేది కలుగుతుంది. ఒక విధంగా ఇప్పుడు మన పై కాయిన్ కూడా ఈ విధమైన చదువునే చదువుతుంది అనమాట. డబ్బు సంపాదించడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. మనం రియల్ లైఫ్ లో డబ్బు సంపాదించడానికి చాలా కాలం వెయిట్ చేస్తాం కదా, అది మనకు తెలుసు. కానీ ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చిన 4 లేదా 5 నెలల సమయంలోనే మనల్ని ధనవంతులుగా చేయాలి అంటే అది సాధ్యమయ్యే పనేనా? నేనిప్పుడు అడిగిన క్వశ్చన్స్ జ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. అయినా ఒక్క విషయం చెప్పండి ఫ్రెండ్స్, ఈ పై కాయిన్ అనేది లిస్ట్ అయిన కొంతకాలంలోనే ఎంత ప్రైస్ వరకు వెళ్ళింది ఫ్రెండ్స్? దాదాపు $3 కూడా టచ్ చేయాల్సింది. దాని దరిదాపుకు వెళ్ళింది కదా. అదే సమయంలో ఎవరికైతే కాయిన్స్ అన్లాక్ అయ్యి వాళ్ళ వ్యాలెట్స్ లోకి వచ్చాయో వాళ్ళు డబ్బు సంపాదించడమే ధ్యేయంగా ఈ కాయిన్ లో ఒక సెల్లింగ్ ప్రెజర్ అయితే క్రియేట్ చేశారు. క్రియేట్ చేయటమే కాదు, అదే ఒక పనిగా పెట్టుకున్నాం. దాని ఫలితమే పెరిగిన 1-2 రోజుల్లోనే ఏదైతే $3 వరకు వెళ్ళిందో అక్కడ నుంచి $0.5-0.6 వరకు అయితే వచ్చి అక్కడే నిలబడిపోయింది. దానిలో పైకోర్ టీం చేసిన తప్పేంటి? వాళ్ళు ఏం చేశారు? పై కాయిన్ ని అందరికీ చేరువ చేయాలని, అదే విధంగా రియల్ వరల్డ్ లో ఏవైతే యూటిలిటీస్ ఉన్నాయో ఆ యూటిలిటీస్ ని ఈ కాయిన్ తోటి అందరూ పొందాలని మన అందుబాటులోకి తీసుకొస్తే అది వదిలేసి మనకి అమౌంట్ రావటమే ధ్యేయంగా పెట్టుకుని విపరీతంగా సెల్లింగ్ ప్రెజర్ చేశారు. ఏ కాయిన్స్ వస్తే సెల్లింగ్ చేసేయటమేనా? ఆగలేరా? ఏకో సిస్టమ్ స్టార్ట్ అయ్యే వరకు, ఏదైతే యూజ్ కేస్ చెప్తున్నారో ఆ యూజ్ కేస్ స్టార్ట్ అయ్యే వరకు ఆగలేకపోయారా? చేసింది మొత్తం చేసి మళ్ళీ ఏదైతే మీకు అవకాశం కల్పించిందో ఆ నెట్వర్క్ నే ఒక స్కామ్ ప్రాజెక్ట్ అని, ఒక ఫేక్ ప్రాజెక్ట్ అని విపరీతంగా ప్రచారం చేయటం. మనందరికీ కూడా నికోలస్ గారు ఎప్పుడో చెప్పారు కదా, ఈ ప్రాజెక్ట్ యొక్క వాల్యూ అనేది మన పైనీర్స్ యొక్క చేతుల్లోనే ఉంటుంది అని చెప్పారు కదా. ఏదైతే పైనీర్స్ మైనింగ్ చేసుకున్నారో ఆ పైనీర్స్ ఈ కాయిన్ ని ఏ విధంగా తీసుకువెళ్తే దాని వాల్యూ కూడా ఆ విధంగానే వెళ్తుంది అని చెప్పేసి క్లియర్ గా చెప్పారు కదా. మీకు అర్థం కాలేదా? అది అర్థం చేసుకోకుండా ఈ కాయిన్ ని ఈ ప్రైస్ వరకు కింద వరకు తీసుకొచ్చింది ఎవరు? మనం కాదా? అలా కాకుండా ఈ నెట్వర్క్ మీ దగ్గర నుంచి ఏమన్నా అమౌంట్ తీసుకుందా? లేదు కదా. తిరిగి మీకు ఫ్రీగా అమౌంట్ ని సంపాదించడానికి ఒక ఛాన్స్ అయితే ఇచ్చింది. కానీ మీరు తిరిగి ఈ కాయిన్ మీద నెగిటివ్ ప్రచారాలు చేసేస్తారు. ఎవరు ఎన్ని నెగిటివ్ ప్రచారాలు చేసినా ఈ కాయిన్ యొక్క ప్రైస్ అనేది ఈ నెట్వర్క్ యొక్క యూజ్ కేస్ యూటిలిటీ స్టార్ట్ అయిన వెంటనే ఒక మంచి వాల్యూని అయితే మనకి ఇవ్వబోతుంది. అసలు మీరు క్రిప్టో కాయిన్ గురించి అర్థం చేసుకోండి. క్రిప్టో మార్కెట్ లో మెయిన్ గా ఉన్న ఒక 10 కాయిన్స్ ని, ఆ కాయిన్ కి సంబంధించిన చార్ట్ ని ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం తరువుగా స్టడీ చేయండి. ఏ కాయిన్ అయినా గానీ కంటిన్యూగా అలాగ పైకే వెళ్ళిందా, దానికి ఎంత సమయం పట్టింది అని చెప్పేసి ఒకసారి చెక్ చేయండి. కానీ ఆ కాయిన్స్ ఎవరు ప్రశ్నించరు. ఎందుకంటే ఆ కాయిన్స్ అనేవి మీకు ఫ్రీగా రావు కాబట్టి. ఈ పై నెట్వర్క్ అనేది ఒక మెంటల్ ప్రాజెక్ట్ కాబట్టి ఫ్రీగా మీకు కాయిన్స్ ఇచ్చి తిరిగి మీ చేతే ప్రశ్నించుకుని
తీసుకునే స్టేజ్ కి అయితే దిగజారిపోయింది. అందుకు వీళ్ళని ప్రశ్నిస్తారు. అలా కాకుండా ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఈ ప్రాజెక్ట్ ని ఎందుకు తీసుకొచ్చారు, ఈ ప్రాజెక్ట్ ఏం చేయబోతుంది అనే విధంగా ఈ ప్రాజెక్ట్ ని స్టడీ చేయండి. నేను చెప్పింది ఏదైతే ఉందో అది నిజమో కాదో మీకే అర్థమవుతుంది. అలా కాకుండా ఎవరైతే ఈ నెగిటివ్ ప్రచారంతో మనకు సంబంధం లేదు, ఈ ప్రాజెక్ట్ ని మేము నమ్ముతాము అనేవారు కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి. ఎవరైతే ఈ కాయిన్ ని హోల్డ్ చేస్తారో వాళ్ళు రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఒక మంచి వాల్యూనైతే 100% మీరు పొందగలరు. అప్పుడు మీరే అనుకుంటారు నేను చెప్పిన విషయాలు ఎంత కరెక్టో అని. నేను చెప్పిన ఈ విషయాలు గానీ మీకు నచ్చాయి అనుకుంటే ఒక లైక్ చేయండి. అలాగే నేను చెప్పిన విషయాలు మీరు నమ్ముతున్నారా లేదా నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలా కాకుండా ఈ కాయిన్ గురించి వేరే ఏ విధమైన డౌట్స్ ఉన్నా గానీ నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.